వ్యాపారం అంతా ముగించుకొని తన ఇంటికి వెళ్ళి తన యొక్క భార్యతో విషయాన్ని చెబుతున్నట్టు ప్రియురాల ఒక మహారాజు గారు సంతానాన్ని కోరుకుని వ్రతం చేయించుకుంటున్నారు. మరి మనకు కూడా సంతానం లేదు కదా, మనకు గనక సంతానం కలిగితేనే వ్రతం చేద్దామని చెప్పి దండం పెట్టుకున్నారా. మరి ఆ భక్త రక్షుడు దయగలిగి కొన్నాళ్ళుగా ఆవిడకు ఒక చక్కనైన ఆడపిల్ల కన్నారట. ఆ పిల్ల ఎలా ఉన్నది అంటే శుక్లపక్షం చెందిన రీతిగా వృద్ధి పొందుతూ ఉన్నదట. ఆమెకు నామకరణం రోజున చక్కగా కళావతిని నామకరణం కూడా చేశారయ్యా. మరి అంతా బాగానే ఉన్నది. తన యొక్క భర్తను చూసి భార్య అంటుందట, ఓ స్వామి వ్రతం ఎప్పుడు చేద్దాం ఏమిటయ్యా అని అడిగిందట. అనగానే ఆయన చెబుతున్నట్ట, మన అమ్మాయికి వివాహం చేస్తాం కదా, చక్కగా అల్లుడితో కూర్చొని బంధుమిత్రులతో సహా అత్యంత వైభవంతంగా కూడా వ్రతం చేయొచ్చులే అని చెప్పి ఆవిడికి సమాధానం చెప్పి వ్యాపారానికి వెళ్ళిపోయాట. అట్లా కొన్నాళ్ళు తర్వాత వ్యాపారం అంతా చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఈమెకి 7 ఏళ్ళు అంట పిల్లకి. అప్పుడు ఆ పిల్లను చూసుకొని ఈమెకు వివాహ వయసు వచ్చింది నిశ్చయించుకొని ఒక దూతను పిలిపించి నాయన ఈ చిన్నదాని దగ్గర వరుణ ఒక నెత్తుకు రావయ్యా అని చెప్పి కొంచెం ధనమిచ్చి పంపించాట. మరి శోకార్యాజ్ఞాపన దూత అన్ని దేశాలు తిరుగుతూ కాంచనం అనే పట్టణానికి వెళ్ళి అక్కడ కొంచెం చక్కనైన పిల్లవాడిని చూసుకొని ఆయన ఇంటికి తెచ్చాంట. ఆ పిల్లవాడిని చూసుకొని ఆ శోకాలు చాలా మురిసిపోయి తను కుమార్తెనిచ్చి అత్యంత వైభవంతంగా వివాహం చేశాడు. మరి రూపవంతుడు గుణవంతుడైన అల్లుడు దొరికాడని గర్వం చేతను తన దగ్గర ఉన్న ధనగర్వం చేతను కూడాను ఈ వ్రతాన్ని మాత్రం చేయకుండా నిర్లక్ష్యంగా మాట్లాడి పైగా అల్లుడిని వివాహమైన వెంటనే వ్యాపారానికి తీసుకుని వెళ్ళిపోయాట. అట్లా కొన్నాళ్ళు వ్యాపారం చేస్తున్న సందర్భంలో స్వామివారు ఎందుకు కోపం తెచ్చుకున్నారట. ఈ శోకాలు సంతానం కలిగితేనా వ్రతం చేస్తున్నాడు, అప్పుడు చేయలేదు. తిరిగి వివాహ సమయంలో చేస్తున్నాడు, అప్పుడు కూడా చేయకుండా కనీసం నా వ్రతాన్ని కూడా నిర్లక్ష్యంగా కూడా మాట్లాడుతున్నాడుగా. ఎట్లా అయినా సరే నీకు గుణపాటు నేర్పాల్సింది అని ఆ స్వామివారు ఆ రోజున చంద్రకేతు మహారాజు గారి యొక్క కథలో కొంతమందిని మాయదొంగలుగా ప్రవేశింపజేయించారట. చేయించి మరి ధనమూటలన్నీ కూడా తీసుకొని ఈ శోకారుడు ఎక్కడైతే నిద్రపోతున్నారో అక్కడే పడివేయండి అని చెప్పగానే అదే విధంగా వాళ్ళు చేసి మరి ఆ రాజభట్లు కనబడే విధంగా కూడా వచ్చారట. మరి ఆ ధనమూటల్లో కూడా శోకాల దగ్గర పడేసి ఈ రాజభట్లు ఎత్తుకుంటూ వచ్చే సమయానికి వాళ్ళ దగ్గర ధనమూటలు ఉన్నాయట. శోకాల దగ్గర ఈ దొంగతనం చేసి ఏమీ తెలియని వాళ్ళకి నిద్రపోతున్నారని యొక్క భావనతో వాళ్ళు ఆ ధనమూటల్ని వాళ్ళిద్దరిని కూడా రాజుగారి దగ్గర తీసుకెళ్లి ఓ మహారాజా, ఇంత కారు చీకట్లో కూడా వీళ్ళిద్దరిని కష్టపడి పట్టుకున్నామయ్యా, మీరు వీళ్ళిద్దరిని శిక్షించండి అయ్యా అని అనేక విధంగా ఆనందంగా చెబుతున్నారట. అప్పుడు ఆయన చెబుతున్నారట శోకాలతో, స్వామి మేము దొంగలము కాదు, ఇక్కడ వ్యాపార నిమిత్తం వచ్చామయ్యా, మాకు ఏ విషయం కూడా తెలియదయ్యని ఎన్నో విధాలుగా ఆయన బతిని ఆడుకుంటున్నారట. స్వామివారికి శాపం అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళ యొక్క పెదాలు అయితే ఆడుతున్నాయి కానీ ఆ పదాలు దాటి మాటకు బయటికి రావట్లేదా. అయ్యేసరికి వీళ్ళు నాతో ఇంత పరిహాసం ఆడతారని వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లి శంకిలు దానాగారం ఉంచమని వీళ్ళ దగ్గర ధనవంతా తీసుకుని దానాగారం ఉంచమని ఆజ్ఞాపించినారట. మరి ఇక్కడ ఇంత జరిగింది కదా, ఇంటి వద్ద ఎలా ఉన్నది ఏమిటయ్యా అంటే తినడానికి తిండి లేదట, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, సరైన వస్త్రాలు లేక ఎవరైనా కనుక చినిగిపోయిన వస్త్రాలు ఇస్తే అవి కట్టుకునే దుస్థితికి వచ్చారని తల్లి కుమార్తెలు కూడా ఒకనొక రోజున ఆకలి బాధ చేతను ఒక గృహానికి భిక్షానికి వెళ్ళారట. వెళ్ళేసరికి అక్కడ సాయంకాలం కూడా చక్కగా వ్రతం చేసుకుంటూ ఉన్నారట. ఆ వ్రతం అంతా కూర్చొని విని తీర్థ ప్రసాదాలు తీసుకొని సాయంకాలం చీకటి పడేసరికి ఇంటికి చేరిందట కుమార్తె. అప్పుడు తల్లి అంటుంది, అమ్మాయి నీకా ఎక్కువ వయసు వచ్చిన చిన్నదానివమ్మ, ఇంత రాత్రి వరకు ఎక్కడ తిరుగుతున్నావు, ఒకవేళ నీ మనసులో వేరే కోరికలు గాని ఇతరత్ర ఆలోచనలు గాని ఏమైనా కనుక ఉంటే గనక అది నాకు బయట పెట్టమమ్మా అని చెప్పిందట. చెప్పగానే ఆ కుమార్తె ఎంతో బాధపడుతూ అమ్మా నేను చోటకు భిక్షానికి వెళ్ళాను, అక్కడ వ్రతం జరుగుతూ ఉండగా ఆ తీర్థ ప్రసాదాలు తీసుకుని నీకు కూడా కాస్త భిక్ష తెచ్చానమ్మా అని చెప్పగానే అవి కళ్ళకద్దుకొని తినగానే ఆ యొక్క భర్తతో జరిగిన మాటలన్నీ కూడా గుర్తుకొచ్చి, ఓ అమ్మాయి మాకు సంతానం లేని సమయంలో సంతానం కలిగితే వ్రతం చేసుకుందాం అనుకున్నాము, అప్పుడు చేయలేదు, తిరిగి నివాస సమయంలో చేద్దాం అనుకున్నాము, అప్పుడు కూడా మీ నాన్నగారు చేయకుండా నిర్లక్ష్యం చేశారమ్మా, అందువల్ల మనకి కష్టాలు ఏమైనా వస్తున్నాయా అని భావన చేసుకున్నారని చక్కగా వాళ్ళు ఉదయాన్నే లేచి తన శక్తి కొలది బంధుమిత్రులు పిలుచుకొని చక్కగా వ్రతం చేయించుకున్నారట. ఆ వ్రతం చేయించుకోవడం వల్ల ఓ స్వామి నా భర్త యొక్క అల్లుడి యొక్క తప్పులే కనుక ఉంటే గనక వాళ్ళని క్షమించవయ్యా, వాళ్ళు తిరిగి క్షేమంగా వస్తే గనక నీ యొక్క వ్రతాన్ని మేము చేసుకుంటాను సుమా అని చెప్పి ఆయనకి దండం పెట్టుకున్నారట. ఆ భర్త యక్షుడు దండం పెట్టుకునేసరికి ఆయనకి దయగలిగి మరి ఆ రాజుగారి యొక్క కలలో కనిపించారట. ఓ రాజా, ఈ ఖైదీలో బాధపడుతున్న ఇద్దరు శోకారులు కూడాను నా యొక్క భక్తులయ్యా, నా శాప ప్రభావం వల్ల వాళ్ళు ఇక్కడ బాధపడుతున్నారు, నువ్వు వాళ్ళు విడిచిపెట్టవయ్యా అని చెబుతున్నారట. అట్లా కాకుండా గనక నా మాటను నిర్లక్ష్యంగా కనుక తీసుకుంటే నిన్ను నీ రాజ్యాన్ని ధన సమేతంగా కూడా పూర్తిగా నాశనం చేస్తాను సుమా అని చెప్పగానే ఆయన ఎంతో భయపడి ఉదయాన్నే లేచి ఆ